Bro, in this world, the costliest things are not gold, not diamonds, not money, bro. It's one idea. Yes, bro. It's one idea. One idea can change everything. ఎందుకంటే ఈ రోజు నువ్వు చేతిలో పట్టుకొని యూజ్ చేస్తున్న వస్తువు అవని, లేకపోతే నువ్వు మొబైల్ యూజ్ చేస్తున్న ఒక యాప్ అవని, లేకపోతే నువ్వు చూస్తున్న ఒక సినిమా అవని, ఎనీథింగ్ ఎప్పుడో ఎవరికో వచ్చిన ఒక ఐడియా, దాన్ని మనం ఈరోజు అప్రిషియేట్ చేస్తున్నాం, దాన్ని మనం ఈరోజు యూజ్ చేస్తున్నాం. బట్ మనం కూడా ఆలోచిస్తాం కదా, మనకు కూడా ఐడియాస్ వస్తాయి కదా, మరి ఎందుకు వరల్డ్కి కొందరే ఐడియాస్ మాత్రమే యూజ్ అవుతాయి, మన ఐడియాస్ ఎందుకు మనసులోనే చచ్చిపోతాయి అనే క్వశ్చన్ మీ మైండ్లో ఉంటుంది. ఎస్, ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ అదే అనమాట, ఐడియాస్. హలో బ్రో, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో, మై OG girls and boys. The first point is, what is idea? Idea అంటే ఏంటి? ఎస్ బ్రో, లైక్ ఎవ్రీవన్ థింక్స్ లైక్ ఐడియా అంటే కొత్తగా క్రియేట్ చేయాలి, లేకపోతే కొత్తగా ఏదైనా ఇన్నోవేషన్ చేసేయాలి, లేకపోతే కొత్తగా ఏదేదో చేసేయాలని ఆలోచిస్తారు. బట్ ద ట్రూత్ ఈజ్, ఐడియా అంటే మన సరౌండింగ్స్లో ఏదైతే మనం ఒక ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నామో ఆ ప్రాబ్లమ్ మనం బేస్ చేసుకొని ఒక సొల్యూషన్ కనిపెట్టాలి. లైక్ యాజ్ యూజువల్గా కాదు, దాన్ని మన వర్షన్లో మన సైడ్గా కొత్త కోణంలో ఆలోచించి దానికి ఒక సొల్యూషన్ తీసుకురావాలన్నమాట. లైక్ యూ గైస్ జస్ట్ థింక్, there is every great company, every great movie, every great innovations starts within a small idea, bro. A small idea where the ideas comes. ఎస్ బ్రో, ఎవ్రీవన్ లైక్ అందరూ అనుకుంటారు, లైక్ ఎలా అంటే నేను బాగా ఆలోచిస్తాను కదా, నేను బాగా థింక్ చేస్తాను కదా, నాకు ఎందుకు మరి గొప్ప గొప్ప ఐడియాలు రావు, ఇట్లా చాలామంది అనుకుంటారు. లైక్ చాలామంది అంటారు ఐడియాస్ అనేవి ఆలోచిస్తే రావు, బ్రతికితే వస్తాయి, ట్రావెల్ చేస్తే వస్తాయి, లేకపోతే ఇంకేదో చేస్తే వస్తాయి అని. బట్ బ్రో, నా సొల్యూషన్, లైక్ నేను చెప్పే సొల్యూషన్ ఏంటంటే, ఈవెన్ నాకు ఇప్పుడు ఐడియా అనే కాన్సెప్ట్ మీద ఒక వీడియో చేయాలనే ఐడియా వచ్చింది కూడా ఒక ప్లేస్లోనే. లైక్ కొంతమందికి ఏంటంటే, లైక్ ఒక ప్లేస్కి వెళ్తే వాళ్ళకి మంచి ఐడియాస్ వస్తాయి, కొంతమందికి ఒక దగ్గర కూర్చుంటే ఐడియాస్ వస్తాయి, కొంతమందికి అలోన్గా కూర్చుంటే ఐడియాస్ వస్తాయి. బ్రో సీరియస్గా చెప్తున్నా, ఇట్స్ నాట్ ఏ జోక్. అదేంటంటే లైక్ నాకు ఇప్పుడు లైక్ ఈ వీడియో చేయాలనే ఐడియా నాకు ఎక్కడ వచ్చిందంటే బాత్రూంలో. నాట్ ఓన్లీ దిస్ థింగ్ బ్రో, నేను చేసే లైక్ నేను ట్రావెల్ చేయాలనుకున్న ఇది కానీ, లేకపోతే నేను కాంటెంట్ చేయాలనుకున్న ఇది కానీ, లేకపోతే నేను ఇంకేం చేయాలన్నా సరే నాకు బెస్ట్ థాట్స్ వచ్చాయి బాత్రూంలోనే. బట్ నేను మీకు కూడా చెప్పింది ఏంటంటే, ఎవడైతే బాత్రూమ్ మొబైల్ తీసుకెళ్తున్నాడో తీసుకెళ్ళకండి బ్రో. ప్రశాంతంగా కూర్చోండి, ప్రశాంతంగా స్నానం చేయండి, మంచి గొప్ప ఐడియాస్ వస్తాయి. నాకు అంటే ఐడియాస్ వచ్చే ప్లేస్ అదని కాదు, కానీ నాకు ట్రావెల్ చేసినా వస్తుంది అండ్ అలా పీస్ఫుల్గా ఉన్నా వస్తుంది. బట్ మంచి థాట్స్ అయితే నాకు వచ్చినవి మాత్రం ఎక్కడి నుంచే, బాత్రూమ్ నుంచి. బట్ మీకు లైక్ మీకు ఏ ప్లేస్ నుంచి వస్తుంది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, సరదాగా చదువుదాం. యా, అండ్ ద నెక్స్ట్ పాయింట్ ఈస్, ఐడియాస్ వస్తాయి కానీ ఎందుకు అవి అక్కడే చచ్చిపోతాయి అనేది ఒక పెద్ద క్వశ్చన్. ఎస్ బ్రో, లైక్ మనకి ఏదైనా ఐడియా వస్తే మనం వెంటనే ఆలోచించేది ఏంటంటే, లైక్ ఇది వర్కౌట్ అవుతుందా, జనాలు ఏమనుకుంటారు, జనాలు నవ్వుతారు, ఇట్లా డిఫరెంట్ థాట్స్ మన మైండ్లోకి వచ్చేసి మన ఐడియాస్ని అక్కడే చంపేస్తాయి అనమాట. అట్లీస్ట్ మనం స్టార్ట్ చేయం, బట్ ఈ లోపల 100 క్వశ్చన్స్ అనేసుకొని అక్కడికక్కడే మన ఐడియాని చంపేస్తాం. బట్ ద రియాలిటీ ఏంటంటే, నాకు తెలిసినంత వరకు మన ఐడియాస్ని చంపేసేది మన ఫెయిల్యూర్స్, మన ఇవన్నీ కాదు, ఆ భయం బ్రో. ఆ భయం మన ఐడియాస్ని చంపేస్తాయి. బ్రో నేనైతే మీకు ఒకటే చెప్పాలనుకుంటున్నా బ్రో, అదేంటంటే, there is no execution to the idea, there is no value to the idea. ఎస్ బ్రో, మీరు కనుక ఎగ్జిక్యూషన్ చేయకపోతే మీకు వచ్చిన ఐడియాకి కానీ, మీకు వచ్చిన థాట్కి కానీ, ఎనీథింగ్ దేనికైనా వాల్యూ ఉండదు. ఇంకా ట్రూత్ చెప్పాలంటే ఒకటి చెప్తాను చూడండి, మీకు ఒక ₹10 విలువ చేసి మీకు థాట్ వచ్చింది, అది దాన్ని కనుక మీరు ఇంప్లిమెంట్ చేసి దాన్ని ఎగ్జిక్యూషన్ చేయడానికి మీరు ట్రై చేస్తే ఇన్ ఫ్యూచర్లో అది 100 కోట్ల బిజినెస్ అవుతుంది. అదే మీకు 100 కోట్ల ఐడియా వచ్చి దాని కనుక మీరు ఎగ్జిక్యూషన్ చేయకపోతే మీరు ఏం చేసినా ఇంకా అది పెద్ద హోలే అనమాట. సో అది పాయింట్ మామ, ఎగ్జిక్యూషన్ చేయాలి, లేకపోతే ఐడియాకి వాల్యూ ఉండదు. బ్రో, వేర్ ద గుడ్ ఐడియాస్ ఆర్ కమ్స్, మంచి ఐడియాలు ఎక్కడొస్తాయి అంటే, ఇది మనం రోజంతా ఇన్స్టాగ్రామ్ రీల్స్ స్క్రోల్ చేస్తే రావు, మనం యూట్యూబ్లో షార్ట్స్ చూస్తే రావు, లేకపోతే లైక్ అదే మనం టైం పాస్ చేస్తే ఏం చేసినా రావు బ్రో. లైక్ నా దీంట్లో ఏంటంటే, లైక్ కొత్త ఐడియాస్ రావాలన్నా, లేకపోతే మనం కొత్తగా ఏదైనా చేయాలన్నా, లేకపోతే ఎనీథింగ్ మనకి కొత్త మైండ్ సెట్ ఏదైనా రావాలన్నా సరే, నా సజెషన్ ఏంటంటే, యూ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ బ్రో. మీరు ప్రతిదీ ఎక్స్ప్లోర్ చేయాలి.
లైక్ ట్రావెల్ చేయండి, కొత్త మనుషులతో మాట్లాడండి, ఫోన్లు ఎలా చూసుకోవడం కాకుండా కొత్త మనుషులతో మాట్లాడండి, అసలు ఎవడో తెలియని ఒక పర్సన్తో మాట్లాడండి, మీ భాష తెలియని ఒక పర్సన్, ఇలా లైక్ ఒక డిఫరెంట్ జోనర్గా డిఫరెంట్ ఇదిగా మీరు ఎక్స్ప్లోర్ చేస్తూ చేశారు అనుకో, సో వాళ్ళ థాట్స్లో మీకు కొన్ని అర్థమవుతాయి. అండ్ దాన్ని మీరు కూడా కొత్తగా ఆలోచిస్తారు, కొత్తగా ఏదైనా చేయడానికి ట్రై చేస్తారు, కొత్తగా ఏదైనా చేద్దామని మీకు ఒక ఇంట్రెస్ట్ పడుతుంది, ఒక మైండ్ సెట్ పడుతుంది అనమాట. సో నేను సజెషన్ ఏంటంటే, మంచి ఐడియాస్ కోసం కానీ లేకపోతే మంచి వర్క్ చేయాలనుకుంటే మీరు ఎక్స్ప్లోర్ చేయండి, కొత్తగా ఎక్స్ప్లోర్ చేయండి. ఉన్న 10 రూపాయలతో ఎక్కడికి వెళ్ళొచ్చని ఆలోచించండి, ఉన్న 100 రూపాయలతో ఏం చేయొచ్చు అలా ఆలోచించండి, ఉన్న 1000 రూపాయలతో దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలని ఆలోచించండి, ఉన్న 10,000తో దీన్ని ఎలా సక్సెస్ చేయాలని ఆలోచించండి. సో ఇట్లా డిఫరెంట్గా ఆలోచించే మైండ్ సెట్ రావాలంటే యూ హ్యావ్ టు ట్రావెల్, యూ హ్యావ్ టు లైక్ మీకు కొత్త ఎక్స్పీరియన్స్ వస్తాయి అండ్ కొత్తగా ఏదైనా చేయాలని మీరు అనుకుంటారు. సో నేను చెప్పేది ఏంటంటే, కొత్తగా ఏదైనా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండండి అండ్ దెన్ యూ విల్ గెట్ ఏ ఆన్ గుడ్ ఐడియాస్ అండ్ గుడ్ లైఫ్. లైక్ అంటే మోటివేషన్గా కాదు కానీ అది మా. అండ్ ద అనదర్ పాయింట్ ఈస్ పర్ఫెక్ట్ టైం. ద మోస్ట్ వర్స్ట్ థింగ్, ద మోస్ట్ అసలు నాకు నచ్చని పాయింట్ అనమాట పర్ఫెక్ట్ టైం. లైక్ ప్రతి ఒక్కడు అనుకుంటారు నాకు ఒక ఐడియా వచ్చింది, లేకపోతే నేను ఏదైనా చేద్దాం అనుకుంటారు, అది మండే స్టార్ట్ చేద్దాం, వెన్స్డే స్టార్ట్ చేద్దాం, వెన్స్డే 6 గంటలకు స్టార్ట్ చేద్దాం, మండే 5 గంటలకు స్టార్ట్ చేద్దాం, ఇట్లా అనుకుంటారు. బ్రో పర్ఫెక్ట్ టైం ఏంటి బ్రో? ఈవెన్ చెప్తున్నాను కదా బ్రో, నాకు ఎప్పుడైనా కొత్తగా ఏదైనా చేయాలనిపించింది అనుకో, ఆ క్షణాన్ని దాన్ని రికార్డ్ చేస్తాను, ఆ క్షణాన్ని దాన్ని ఏదైనా చేయాలని ఆలోచిస్తాను. అదే నాకు పర్ఫెక్ట్ టైం. లైక్ ఈ రోజు చేస్తే ఇది అవుతుంది, ఆ రోజు చేస్తే ఇది అవుతుంది అని అట్లా ఎప్పుడు నేను ఆలోచించలేదు బ్రో. పర్ఫెక్ట్ టైం ఇది ఏదైతే ఉందో, పర్ఫెక్ట్ టైం అనేది ఏదో ఉందో, అది పెద్ద తిట్టాలనిపిస్తుంది బ్రో. అది పెద్ద వర్స్ట్ థింగ్ బ్రో, దాన్ని అసలు పట్టించుకోమాకండి బ్రో. ఒక ట్రూత్, ఒక రాడ్ రియాలిటీ చెప్పాలంటే, పర్ఫెక్ట్ టైం అనేది క్యాలెండర్లో ఉండదు బ్రో, అది నీ డెసిషన్లో ఉంటుంది. ఈజీగా చెప్పాలంటే, నువ్వు ఏ రోజైతే స్టార్ట్ చేస్తావో అదే పర్ఫెక్ట్ డే, అదే పర్ఫెక్ట్ టైం, అదే పర్ఫెక్ట్ డెసిషన్. అండ్ అనదర్ పాయింట్ ఈజ్ ఛాలెంజ్. టుడేస్ ఛాలెంజ్ ఈజ్ లైక్, అంటే మీకు ఎలా చెప్పాలంటే, ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు ఒక ఐడియా వస్తుంది, లైక్ డిఫరెంట్గా ఇది చేద్దాం మీకు ఐడియాస్ వస్తూ ఉంటాయి బ్రో. నేను ఒకటే చెప్తున్నా బ్రో, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ కాంటెంట్ క్రియేటర్, అంటే నా సైడ్ నుంచి చెప్తున్నా, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ కాంటెంట్ క్రియేటర్ అనుకుందాం. సో జస్ట్ మీకు చేయాలనిపిస్తుంది, నేను ఆ రోజు పోస్ట్ చేస్తాను, ఆ రోజు రికార్డ్ చేస్తాను, ఏం పెట్టుకోమాక. ఈ వీడియో చూసిన ఎమ్మటే ఫోన్ ఓపెన్ చేయండి, వీడియో రికార్డ్ చేయండి, ఎడిట్ చేసినా చేయకపోయినా దాన్ని పోస్ట్ చేసేయండి, అంతే బ్రో. దట్స్ ఇట్, అయిపోయింది. ఇంకా అంతే మించి మీరు ఇంకా అంతమించి ఎక్కువ ఆలోచించుకోండి బ్రో కొత్త ఐడియాస్ కోసమని. మీరు చేస్తూ ఉంటే కొత్త ఐడియాస్ వస్తాయి బ్రో, అంతేగాని మీరు అట్లా కూర్చుంటే ఐడియాస్ రావు, మీరు అక్కడికి ఇంప్లిమెంట్ చేయలేరు. సో నిత్య సజెషన్ ఏంటంటే, ఇప్పుడే స్టార్ట్ చేయండి మా. అండ్ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మామ, మీ దగ్గర రిసోర్సెస్ ఉండవు, లేకపోతే నా దగ్గర డబ్బు లేవు, నా దగ్గర అది లేవని మీరు రకరకాలుగా ఆలోచించకండి మామ. మీ దగ్గర ఉన్నదాంతో ట్రై చేయండి. అండ్ నేను నా లైఫ్లో ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నేను ఇప్పుడు మొబైల్తో రికార్డ్ చేస్తున్నాను, ఈవెన్ అది చచ్చిపోతుంది ఆ ఫోన్ అక్కడ, అయినా సరే నేను దాంతో రికార్డ్ చేస్తున్నాను. అక్కడ ఒక పనికిమాల ట్రైపాడ్ పెట్టాను, ఇక్కడ పనికిమాల మైక్ పెట్టాను. అండ్ నేను మీకు లైక్ నా ఎడిటింగ్ స్కిల్తో మీకు కొత్తగా ఏదైనా క్రియేట్ చేసేద్దామని ఒక పట్టుదలతో నేను చేస్తున్నాను బ్రో. సో అట్లాగే బ్రో, మనకి ఏది మార్చదు బ్రో, ఒక లక్కు కానీ ఏం పని చేయు. మీకు కనుక ఏదైనా చేయాలనిపిస్తే జస్ట్ అక్కడ స్టార్ట్ చేయండి, హార్డ్ వర్క్ చేయండి. వన్ డే దట్ ఐడియా విల్ బికమ్ ఏ హ్యూజ్ బిజినెస్ బ్రో. సో అది మామ, యూ హ్యావ్ టు స్టార్ట్ మామ, యూ హ్యావ్ టు, మీరు దాన్ని ఎగ్జిక్యూట్ చేయండి, మీకు వచ్చిన ఐడియాని అక్కడ ఆపేయకుండా. సో దట్స్ ద థింగ్ మామ. అండ్ నేను చెప్పేది ఏంటంటే, చెప్పాను కదా ఇందాకలే, రూపాయి విలువ చేసే ఐడియా వస్తే ఇన్ ఫ్యూచర్లో దాన్ని ఎగ్జిక్యూషన్ చేస్తే ఇన్ ఫ్యూచర్లో దట్ విల్ గెట్ ఏ హ్యూజ్ బిజినెస్. అదే మీకు 100 కోట్ల రూపాయల ఐడియా వచ్చినా దానికి ఎగ్జిక్యూట్ చేయకపోతే మీకు నో యూస్. సో అది మామ. సో దట్స్ ఇట్ ఫర్ టుడే మామ. ఇంకా మంచి వీడియోతో, ఇంకో మంచి స్క్రిప్ట్తో, ఇంకా మంచి దీంతో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్. అండ్ మీకు ఈ వీడియోలో బెస్ట్ పార్ట్ ఏంటో కమెంట్ చేయండి. అండ్ మీకు ఏమైతే ఐడియాస్ వచ్చినాయో, దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోయారో, చేసి ఫెయిల్ అయ్యారో, అది కింద కమెంట్ సెక్షన్లో మంచిగా రాయండి మామ, చక్కగా చదువుతాను, రిప్లై ఇస్తాను. అండ్ వీడియోని కుదిరితే షేర్ చేయండి, లైక్ చేయండి మామ. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బాయ్.